అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గతంలో మనం బుధగ్రహం గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. బుధగ్రహానికి అధిపతి ఎవరు, బుధగ్రహాన్ని ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి జాతకంలో అనే విషయాలన్నీ చెప్పాం. ఈరోజు సూర్యుడి యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఈ సూర్యుడు వచ్చేసి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు, మకర సంక్రాంతి అంటారు. 12వ తారీఖు నుంచి 18 వరకు మనం వారఫలం చూస్తున్నప్పుడు మధ్యలో కరెక్ట్గా 15వ తారీఖు నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. దానివల్ల కూడా 12 రాశులకు ఎలాంటి చేంజెస్ ఉన్నాయనేది తెలుసుకుంటూ ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం రాశిలో ప్రయాణిస్తూ, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు ధనుసు రాశిలో ఉండి 15వ తారీఖు నాడు సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి రావటం, శని శుక్రగ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండడం, రాహు మీనరాశిలో సంచరించడం అనేది ఈ వారం జరుగుతూ ఉంది. ఈ వారఫలం అంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు, మృగశిర నక్షత్రం నుంచి పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు, త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. మీ అందరికీ నేను తెలియజేసేదంటే ఈరోజు మనం కొంతవరకు సూర్యగ్రహం గురించి తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. దయచేసి ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఎంత ప్రయోజనం అంటే ఏమాత్రం మీ టైం వేస్ట్ కాదని తెలియజేస్తున్నా. సూర్యుడు స్వతహాగా తనకు తానే అధిపతి. సూర్యగ్రహానికి అధిదేవత సూర్యుడే. మిగతా అన్ని గ్రహాలకి కూడా ఖచ్చితంగా వేరే వేరే దేవతలు అధిదేవతలుగా ఉంటారు. కానీ సూర్యుడు తనకు తానే అధిష్టాన దేవతగా ఉండడం వల్ల సూర్యుడు అన్ని మతాలకి కూడా ఆ కనిపించే సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మతంలోకి సూర్యుని లాగకపోతే మరి వాళ్ళ మతానికి విలువ ఉండదు. అదేంటయ్యా కనబడే చంద్రుణ్ణి లాగట్లేదు, మీరు సూర్యుడిని చూపించట్లేదు, మీదేం మతం అని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళు కొత్త కొత్త మతాలు పుట్టించుకుంటారండి. కొందరు దుర్మార్గుడు కలిసి అలా అది మొక్క కాస పెద్ద వటవృక్షం అయిపోయి కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు. సూర్యుని కుమారుడు అంట, ఏందో ఆ భాష ఏంటో అదేంటో మనకు అర్థం కాదు. సూర్యుని కుమారుడు అని చెప్పేసి వదిలేశాడు. ఇంకొకడు అసలు సూర్యుని కన్సిడర్ చేయకుండా చంద్రుడే దేవుడు అనుకుంటాడు. ఇంకొకడు రకరకాల మనుషులు ఉంటారండి. హిందూ మతం మాత్రమే ఆదిత్యుడికి సూర్యుడికి అనేక నామాలతో అత్యంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి సూర్యనారాయణుడు సూర్యమండలం దాటి అనేక 14 లోకాలండి. అసలు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయండి. ఆ లోకాలన్నీ ఏమిటి, అందులో సూర్యుని యొక్క లోకం ఏమిటి, ఆయన ఎంత దగ్గరలో, మనకు చాలా దగ్గరలో ఉంటాడు సూర్యుడు. మనం అనుకుంటాం ఇక ఆయన్ని దాటిన తర్వాత అనేక లోకాల్లో లాస్ట్కి ఉండేది బ్రహ్మలోకము. మొత్తం ఇదంతా కూడా వైకుంఠం, మహావిష్ణువు లోపల ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ లోకాలన్నీ అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. సూర్యుడి గురించి అగస్త్య మహాముని రాముల వారికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని బోధించి అందులో అత్యంత గొప్ప నామాలు, సూర్యుడి యొక్క నామాలు చెప్పడం జరిగిందండి. దయచేసి రోజు మీరు ఈ సూర్యుని యొక్క ఆదిత్య హృదయం చదవడం, వినడం చాలా మంచిది. మహానుభావులు శాస్త్రి అనే ఒక పెద్ద అయినా కూడా రాగంతో పాటు ఆదిత్య హృదయాన్ని ఎంతో అద్భుతంగా అందులో చెప్పడం జరిగింది. సూర్యాష్టకం అని ఇంకో మంత్రం ఉంది, అది ఒక అద్భుతము. జపా కుసుమ సంకాసం అని చెప్పేటువంటి సూర్యమంత్రం 2 లైన్లు ఎప్పుడూ అందరూ చదువుకోవచ్చండి. ఈ విధంగా సూర్యుడి గురించి అత్యంత గొప్పగా వర్ణించిన ఏకైక మతము హిందూ మతం మాత్రమే. హిందూ మతంలో మాత్రమే సూర్యుడు అక్షయ పాత్రని ధర్మరాజుకు ఇవ్వడం కానీ, శమంతకమణిని ఇవ్వడం కానీ అనేకంగా మనం సూర్యుని యొక్క ఉపాసనలు వింటూ ఉంటామన్నమాట. అంత గొప్ప సూర్యుడు ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది అని అత్యంత గొప్పగా చెబుతూ, అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు జనవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీ రాశి వాళ్ళందరికీ అష్టమాధిపతి అంటే ఆయుష్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అటువంటి సూర్యుడు ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసాడు, మకర రాశిలోకి వచ్చేసాడు అండో. దీన్ని బట్టి మీరందరూ ఏం చేస్తే బాగుంటుంది అంటే, మకర రాశికి శని అధిపతి, మరి శనికి
సూర్యుడికి పడదు అంటారు. అయితే అటువంటి అష్టమ స్థానంలో సూర్యుడు మీకు మేలు చేస్తాడు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరందరూ కూడా రోజు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవండి. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారండి సూర్యుడి మంత్రం చదవడం వల్ల. ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది, సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ వారమంతా విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా కేరింతలేస్తారు, ఎంజాయ్ చేస్తారు, బంధువులతో స్నేహితులతో కలిసి ఈ వారమంతా బాగా సంతోషంగా గడుపుతారని చెప్తూ, మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉండి ఆత్మశక్తిని పెంపొందించుకునే విధంగా సూర్యుడి శక్తి ఉంటుంది. ధన ఆదాయం బాగుండడం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో డెవలప్మెంట్ సూపర్, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటుంది, మానసిక ధైర్యంతో ముందుకు దూసుకువెళ్తారు, నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, కొత్త కొత్త ప్రాపర్టీసు అనేవన్నీ కూడా అద్భుతంగా ప్రారంభిస్తారు, కొంటారు. మంచి లావాదేవీ జరుగుతుంది, మీకు మంచి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. మకర రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు. పిల్లల డెవలప్మెంట్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాలలో కానీ చూసుకుంటే మకర రాశి వాళ్ళందరికీ ఎంతో అద్భుతంగా ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, శత్రువులు ఉండరు, అప్పుల బాధలు ఉండవు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా బుధవారం నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సోమ మంగళవారాల్లో చిన్న చిన్న ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. తర్వాత చాలా బాగుంది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, కొత్త జంటలు సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమికులందరూ కూడా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మకర రాశి వాళ్ళంటే మనకి శని అధిపతి కాబట్టి ఇంద్రనీలం రాయిని మధ్యవేలికి మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరించి శని మంత్రాన్ని 19 సార్లు చదవటం ఎంతో మంచిది, మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఆ 19,000 జపాలతో ఉన్న 3 క్యారెట్ల బరువు ఉన్న సర్టిఫైడ్ స్టోను, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ మా దగ్గర లభిస్తాయి. కావలసిన వాళ్ళు కాల్ చేయండి. దాంతోపాటు మీ లగ్నం ఏంటి, మీ నక్షత్రం ఏంటి, దశ ఏంటి, అసలు జాతకం మొత్తం 15 నిమిషాలు రికార్డ్ చేయటం, 50 పేజీలు పంపటం అన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే ఏ సమస్య ఉన్నా దానికి సింపుల్గా పరిహారం చెప్పడం వల్ల మీ సమస్యలన్నీ తొలగుతాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మకర రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఆయుష్ ఆరోగ్యపరంగా బాగుంది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే అస్సలు లేదు, అదృష్టం బాగా తక్కువ. తండ్రి నుంచి పెద్ద సపోర్ట్ మనకి దొరకట్లేదు, కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, మీ తెలివితేటల్ని గుర్తించడం, చురుకుదనము, మీ హార్డ్ వర్క్కి మంచి ప్రశంస లభించే వారంగా ఈ వారాన్ని గొప్పగా చెప్పొచ్చు. ఈ వారంలో వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలతో వ్యాపారం ముందుకు సాగుతుంది. మంచి మంచి కొత్త కొత్త రంగాల్లో పెట్టుబడి పెడుతూ ముందుకు వెళ్తారు. ఖర్చులు ఈ వారంగానే చూసుకుంటే మీకు బాగా అధికంగా ఉంటుంది, శుభకార్యాలకు ఖర్చు పెడతారు. మకర రాశి వాళ్ళందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీని సెలవుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్.